హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు స్పోర్ట్స్, ఇంపార్టెంట్ వ్యక్తులు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను చర్చించుకుందాము. ముందుగా అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన మొదటి అంశం, రష్యా ఉక్రెయిన్కి మధ్య భీకరమైన యుద్ధం నడుస్తున్న సందర్భంలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా యొక్క సైనిక రవాణా విమానం కుప్పకూలిపోవడం, దీనిపైన దర్యాప్తుకు సంబంధించిన బ్లాక్ బాక్సు వారికి లభించింది. ముందుగా బ్లాక్ బాక్స్ ఎందుకంటే ఆ విమానం నడిపే లోకో పైలట్ వీరిద్దరికి మధ్య ఆ విమానాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు తీసుకున్న చర్యలైతే, వాళ్ళ సంభాషణలు ఇవన్నీ కూడా ఈ బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటాయి. బ్లాక్ బాక్స్ దొరికితే ఆ విమానం ఏ అత్యవసర పరిస్థితిలో ప్రమాదానికి లోనైందనేది ఖచ్చితంగా ఆ బ్లాక్ బాక్స్లో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఈ బ్లాక్ బాక్స్ అనేది లభ్యమైనందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు. సిబ్బందితో సహా మొత్తం 74 మందితో వెళ్తున్న విమానం బుధవారం ఒక్కసారిగా కుప్పకూలిన దుర్ఘటనలో అందరూ మరణించారని వార్తలు రావడం తెలిసిందే. అయితే ఖైదీల మార్పిడిలో భాగంగా 65 మందిని ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలతో తాము విమానంలో వెళ్తుండగా 2 క్షిపణులతో కీవ్ కూల్చివేసిందని రష్యా ఆరోపించింది. అయితే ఈ ఒక వీడియోను కూడా వీరు విడుదల చేశారు. ఈ ఘటన నేపథ్యంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లావ్రోవ్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. భారతదేశం 75 గణతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా ఆ దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ అభివృద్ధి చెందిన భారత్ను ఆవిష్కరించుకోవడంలో రాబోయే 25 ఏళ్లు ఎంతో కీలకమైనవను, యువ ఓటర్లు ముఖ్య భూమికను వహించాలంటూ లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలను నమో యాప్ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఉత్తరప్రదేశ్లో 19,000 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టు సంబంధించిన ప్రధాని గురువారం ప్రారంభించారు. ఈ సభలో ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల కోసం రూపొందించిన భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార గీతాన్ని కూడా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు. భారతదేశం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడిని లేదా ప్రధానిని ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్న తరుణంలో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఇమాన్యుయల్ మెక్రాన్ను ఆహ్వానించడం జరిగింది. యాక్చువల్గా మనకి ఈ 75వ గణతంత్ర దినోత్సవం పరేడ్కి ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు రావాల్సి ఉండగా జో బైడెన్ అనారోగ్య కారణాల వల్ల రాలేకపోవడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా జైపూర్లో ఒక మార్కెట్లో తేనేటి విందును సేకరించారు ఇద్దరు. భారత్, ఫ్రాన్సుల మధ్య చిరకాల స్నేహ సౌరభాలను మరోసారి వెల్లివిరిశాయి. ఉభయ దేశాల అగ్రనేతలు పరస్పరం అభివాదాలు చేసుకుని ద్వైపాక్షిక చర్చలకు రాజస్థాన్ రాజధాని చారిత్రక నగరమైన జైపూర్ వేదికగా మారింది. నగర పౌరుల హర్షధ్వానాల మధ్య ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, భారత ప్రధాని మోడీ రోడ్ షోను నిర్వహించారు. ఈ నేతలిద్దరు కలిసి ఒక నక్షత్రశాలను జంతర్ మంతర్ నుంచి హవామహల్ను చేరుకున్నారు. అక్కడ హస్తకళా దుకాణంలో ప్రధాని మోదీ అయోధ్య రామ మందిర నమూనాను కొనుగోలు చేసి మెక్రాన్కు బహుకరించారు. దుకాణానికి 500 రూపాయలను ప్రధాని మోదీ డిజిటల్ యూపీఐ ద్వారా చెల్లించారు. ఇక టీ సేవిస్తూ కబుర్లు చెప్పుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి సంగనేరి గేట్ వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. రాంబాగ్ ప్యాలెస్లో మెక్రాన్ కోసం ప్రత్యేక విందును కూడా ఏర్పాటు చేయించారు. తర్వాత నేతలిద్దరూ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవము 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు దేశమంతా ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో ఉదయం 10 గంటలకు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో 90 నిమిషాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మన అపార సైనిక శక్తిని చాటడంతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించనున్నాయి. ఈ నేపథ్యంలో శక్తితో పాటు
మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువల ఆధారంగా రూపొందించారు. తొలిసారిగా అందరు మహిళల సభ్యులుగా త్రివిధ దళాల్లో పాల్గొంటున్నారు. చరిత్రలో తొలిసారిగా దీప్తి రాణా, ప్రియాంక సేవ్ధా అనే మహిళా అధికారులు ఆయుధాల లొకేషన్ గుర్తింపు, రాడారు, పినాకా రాకెట్ వ్యవస్థల్లో పరేడ్లో నేతృత్వం వహించబోతున్నారు. పరేడ్లో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపిస్తారు. అందులో సాంప్రదాయ బ్యాండుకు బదులుగా శంఖం, నాదస్వరం, నగారా వినియోగించనున్నారు. 15 మంది మహిళా పైలట్లు వాయుసేన విన్యాసాలను ప్రదర్శించనున్నారు. జాతీయ వార్ మెమోరియల్ను ప్రధాని మోదీ సందర్శించడంతో పాటు వేడుకలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకుంటారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ బగ్గీని వినియోగిస్తున్నారు. రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు, గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. తర్వాత పరేడ్తో పాటు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈసారి పరేడ్లో 90 మంది మహిళా సభ్యులు ఫ్రాన్స్ దళం కూడా పాల్గొంటున్నారు. 260 మంది సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి మహిళా సైనికులు నారీ శక్తితో అనే పేరుతో విన్యాసాలను ప్రదర్శిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు పరేడ్లో పాల్గొంటున్నాయి. ఇందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శకటాలు కూడా ఈసారి ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో అధికార ఎల్డిఎఫ్ గవర్నర్ మధ్య విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తన ప్రసంగాన్ని 2 నిమిషాల్లోపే ముగించడం చర్చకు దారితీసింది. దీంతో గవర్నర్ ఆరిఫ్ ఖాన్, సీఎం పినరయ్ విజయన్, స్పీకర్ ఏఎన్ షంగీర్ స్వాగతం పలికారు. అనంతరం సభలో ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆయన నేరుగా చివరి పేరా చదివి ముగించారు. గత కొంతకాలంగా విజయన్ సర్కారుపై అసంతృప్తిగా ఉన్న ఆయన ప్రభుత్వం ఇచ్చిన 62 పేజీల ప్రసంగాన్ని చదివేందుకు ఇష్టపడలేదు. కేవలం 84 సెకండ్లు మాట్లాడారు. 9 గంటల 2 నిమిషాల లోపే ప్రసంగాన్ని ముగించి ఆయన ఉదయం 9 గంటల 4 నిమిషాలకు సభ నుంచి వెళ్ళిపోయారు. కనీసం సీఎం కరాచాలనం కూడా ఇవ్వలేదు ఇతనికి. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు శస్త్రచికిత్సలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న వ్యవహారాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీకి జాతీయ వైద్య కమిషన్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యక్ష ప్రసారాలపైన 10 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలంటూ ప్రజలను కోరింది. దీనిపైన ఈ నైతికపరమైన ప్రశ్నలను పిటిషనర్ అందులో లేవనెత్తారు. అయితే ఈ అంశాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ పరిశీలనలోకి వదిలేస్తున్నామంటూ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. తమిళ సాంప్రదాయాన్ని సాహస క్రీడగా పేర్కొనే జల్లికట్టుకు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం తేవాలని అక్కడ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఐపీఎల్ క్రికెట్ తరహాలోనే ఏటా ఈ జల్లికట్టు లీగ్ అనే పోటీలకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి సీఎం తనయుడు ఉదయనిధి స్టాలిన్ తాజాగా వెల్లడించారు. కలైజ్నర్ సెంటినరీ ఏరు తలువదల్ అరేనా పేరుతో నిర్మించిన జల్లికట్టు స్టేడియాన్ని బుధవారం సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. జల్లికట్టుకు ఒక స్టేడియం నిర్మించటము ఇదే తొలిసారి. ఇక నుంచి జల్లికట్టు లీగ్ ఐపీఎల్ తరహాలోనే ఈ కలైజ్నర్ సెంటినరీ ఏరు తలువదల్ అరేనా అనే స్టేడియంలో ఇప్పటి నుంచి జల్లికట్టు లీగ్ అనేది ప్రతి సంవత్సరము నిర్వహిస్తారు. ఛత్తీస్గఢ్ జిల్లా బస్తర్ ప్రాంతానికి చెందిన 9 మారుమూల గ్రామాల్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు తొలిసారిగా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 76 ఏళ్ల స్వాతంత్ర భారత ప్రాంతంలో తగ్గుతున్న తీవ్రవాదుల ప్రభావానికి, పెరుగుతున్న భద్రతా ప్రమాణాలకు ఇది ప్రతీకగా నిలిచింది. స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 నుంచి ఈ గ్రామాలు ఎన్నడూ కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ కూడా నోచుకోలేదు అని పోలీసు అధికారులు తెలిపారు. ఈ గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేసిన కొత్త శిబిరాలు గణతంత్ర వేడుకల నిర్వహణకు మార్గం సుగమం చేశాయని ఈ సందర్భంగా తెలిపారు. 44% పెరిగిన ఎస్సీ ప్రవేశాలు. ఉన్నత విద్యాసంస్థల్లో 4,33,00,000 మంది విద్యార్థులు చేరారు. 2021-22 సర్వేకు విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ ఈ సర్వేలో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే 2014-15 నుంచి 2021-22 మధ్య కాలంలో మహిళా విద్యార్థుల సంఖ్య 1,57,00,000 నుంచి 2,20,00,000కు పెరిగింది. అంటే 32% గ్రోత్ రేటు నమోదైంది. ఎస్సీ విద్యార్థుల ప్రవేశాలు 44% పెరిగాయి.
2014-15లో 46 లక్షలు, 2021-22లో 66 లక్షల వరకు పెరిగింది. మహిళా ఎస్సీ విద్యార్థుల సంఖ్య 21 లక్షల నుంచి 31 లక్షలకు పెరిగింది, అంటే 51% నమోదైంది. ఎస్టీ విద్యార్థుల సంఖ్య 16 లక్షల నుంచి 27 లక్షలకు పెరిగింది, ఇందులో 65% పెరుగుదల నమోదైంది. ఎస్టీ మహిళా విద్యార్థుల సంఖ్య 7 లక్షల నుంచి 13 లక్షలకు పెరిగింది, 80% వృద్ధి. ఓబీసీ విద్యార్థులు 1,13 లక్షల నుంచి 1,63 లక్షలకు చేరింది, 45% పెరుగుదల. మహిళా ఓబీసీ విద్యార్థుల సంఖ్య 52,36,000 నుంచి 78,19,000 దీనికి పెరిగింది, 49.3% గ్రోత్ రేటు. 2014-15 నుంచి 21-22 మధ్య కాలంలో పీహెచ్డీ ప్రవేశాలు 1,17,000 నుంచి 2,13,000కు, అంటే 81% పెరిగాయి. ఇందులో మహిళా విద్యార్థుల సంఖ్య 48,000 నుంచి 99,000కు పెరిగింది. ఉన్నత విద్యల్లో మైనారిటీ మహిళా విద్యార్థుల సంఖ్య 10,70,000 నుంచి 15,20,000 వరకు, అంటే 42.3%కి చేరింది. 2014-15 తర్వాత దేశంలో 341 యూనివర్సిటీలు, ఆ స్థాయి విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఇక మహిళా బోధనా సిబ్బంది సంఖ్య 5,69,000 నుంచి 6,94,000కు చేరింది, ఇందులో 22% గ్రోత్ రేట్ నమోదైంది. మొత్తం 17 యూనివర్సిటీలు, వాటి పరిధిలో 4,470 కాలేజీలు కేవలం మహిళలకే పరిమితమయ్యాయి. బోధనా సిబ్బంది సంఖ్య కూడా ఇప్పుడు 15,98,000 నుంచి చేరింది, ఇందులో 56.6% పురుషులు, 43.4% మహిళలు ఉండటము విశేషమంటూ ఈ 2021-22కు సంబంధించిన కేంద్ర విద్యాశాఖ సర్వేలోని అంశాలివి. హలాల్ సర్టిఫైడ్ ఆహార ఉత్పత్తుల తయారీకి, నిల్వ పంపిణీపైన నిషేధాన్ని విధిస్తూ గతేడాది 2023 నవంబర్లో ఉత్తరప్రదేశ్, యూపీ ప్రభుత్వము జారీ చేసిన ఉత్తర్వులు. ఈ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ జమియత్ ఉల్మా ఏ హింద్ ట్రస్ట్ వేసిన పిటిషన్ను గురువారం ధర్మాసనము ఈ విషయంపైన విచారించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25 రోజు భారత రాష్ట్రపతి ప్రథమ పౌరురాలైన ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. సంక్షేమం నుంచి ప్రాంతీయ ఘర్షణల దాకా పలు అంశాలను ప్రస్తావించారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని విస్తృత దృక్కోణంలో చూస్తే భవిష్యత్తు చరిత్రకారులు దీనికి ఒక మైలురాయిలుగా పరిగణలోకి తీసుకోవడం, దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తర్వాత నిర్మించిన ఈ గొప్ప కట్టడం న్యాయ ప్రక్రియ పట్ల ప్రజల నిర్మాణానికి సాక్ష్యం అంటూ రాష్ట్రపతి తెలిపారు. G20 సదస్సు నిర్వహణ తర్వాత దక్షిణార్ధగోళానికి గొంతుకగా భారత్ నిలిచింది. ఇందులో ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా వారి భవిష్యత్తుకు వారే నిర్ణయించుకునే అవకాశం కూడా లభించింది అంటూ ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ విశ్వాసంగా ముందుకు సాగుతుందంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగంలో తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన అవశేషాలను ఒకసారి తవ్వి చూస్తున్నప్పుడు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆలయము, ఈ జ్ఞానవాపి మసీదు కింద హిందూ దేవాలయం ఉన్నట్లు గుర్తించారు. ఈ సర్వేలో దాదాపుగా వివిధ దేశాల వివిధ భాషలతోనికి సంబంధించిన ఆనవాళ్ళు అనేవి లభించాయి. ఈ ఆలయానికి సంబంధించిన స్తంభాలకే కాస్త మార్పులు చేసి మసీదు నిర్మాణంలో వినియోగించుకున్నట్లు తేల్చారు. జైన్ మీడియాతో ఈ మేరకు మాట్లాడుతూ పురావస్తు శాఖ నివేదిక 839 పేజీలతో ఉంది. దాన్ని ఈ కేసు భాగస్వాములుగా ఉన్నవారికి గురువారం అందజేస్తుంది. ఆలయ అవశేషాలపైనే మసీదు నిర్మించినట్లు అందులో స్పష్టంగా ఉందంటూ అధికారులు తెలిపారు. భారతదేశం చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువానికి చంద్రయాన్ 3ని ప్రయోగించి విజయం సాధించిన తర్వాత ప్రపంచ దేశాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అలా చంద్రుడిపైకి రాకెట్ను పంపిన 4వ దేశంగా భారతదేశం చరిత్రలో నిలిచిపోయింది. తర్వాత వరుసలో జపాన్ తమ దేశానికి సంబంధించిన తొలి మిషన్ను పంపి విజయవంతం సాధించింది. కానీ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా ప్రకటించింది, కానీ తాము ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్
ఇన్వెస్టిగేటింగ్ మూన్ స్లిమ్ జాబిల్లి ఉపరితలంపైన నిర్దేశించిన ప్రదేశంలో దిగిందని గురువారం తెలిపింది. అయితే ఈ చందమామపై వెళ్లిన ల్యాండర్లు 10 కిలోమీటర్ల వెడల్పైన జోన్ను లక్ష్యంగా పెట్టుకోగా స్లిమ్ కేవలం 100 మీటర్ల వెడల్పైన ల్యాండింగ్ జోన్నే లక్ష్యంగా విధించుకొని ఆ పరిధిలో దిగింది. జాబిల్లిని చేరుకున్న 5వ దేశంగా జపాన్ అవతరించింది. అయితే స్లిమ్ మామూలు స్థితిలో కాకుండా తలకిందులుగా ల్యాండ్ అయింది. ఈ ల్యాండింగ్కు ముందు స్లిమ్ విడుదల చేసిన జంట ప్రోబులు తీసిన చిత్రాలను పరిశీలనలో ఈ విషయము వెల్లడైంది. చంద్రుడిపై దిగిన 5వ దేశంగా జపాన్ చరిత్ర సృష్టించింది. అయోధ్యలో రామమందిరంలో ప్రారంభమైన తరుణంలో ఉత్తరాఖండ్లోని వక్ఫ్ బోర్డు హిందూ ముస్లింల మధ్య మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచే నిర్ణయాన్ని వెలువరించింది. వక్ఫ్ బోర్డుకు అనుబంధంగా పనిచేసే మదర్సాలలో మార్చి నుంచి అనుసరించే నూతన పాఠ్యప్రణాళికల్లో హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు కథను చేరుస్తామంటూ గురువారం ప్రకటించింది. అయితే ఈ వక్ఫ్ బోర్డు పరిధిలో మొత్తం 117 మదర్సాలు పనిచేస్తున్నట్లు అధునాతన పాఠ్యప్రణాళికలు ముందుగా డెహ్రాడూను, హరిద్వారు, ఉధంసింగ్ నగర్, నైనితాల్ జిల్లాల్లో అమలు చేస్తామంటూ తెలిపారు. భారత రైల్వే వ్యవస్థలో ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇండియన్ రైల్వేస్ ఆ ప్రమాదాలను నివారించడానికి కవచ్ అనే పేరుతో పరీక్షలు నిర్వహించింది. రైల్వే రక్షక వ్యవస్థ కవచ్ ఈ ప్రయోగము. ఈ పరీక్షలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైలు వేగంగా ప్రయాణించే సమయంలో ఇది బాగా పనిచేస్తుందని ఉత్తర మధ్య రైల్వే తెలిపింది. కవచ్ వ్యవస్థను పరీక్షించేందుకు రెడ్ సిగ్నల్ పడినప్పుడు బ్రేకులు వేయొద్దని లోకో పైలట్కు సూచించారు. 160 కిలోమీటర్ల వేగంతో వస్తున్న సిగ్నల్ పడగానే 30 మీటర్ల ముందే కవచ్ ఆటోమేటిక్గా బ్రేకులు వేసి రైలును ఆపింది అంటూ ఆగ్రా రైల్వే డివిజన్ను ప్రతినిధి ప్రశస్తి శ్రీవాస్తవ ఈ సందర్భంగా తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో కోర్టు నెంబర్ 1లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్తో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇతని చేరికతో న్యాయమూర్తుల సంఖ్య పూర్తి స్థాయిలో 34 చేరింది. తొలి రోజు ఆయన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కలిసి విధి నిర్వహణలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక అభివృద్ధికి సమగ్రమైన ఒక మాస్టర్ ప్లాన్ను తయారు చేయాలని సిఐఐ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ 2050 ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ సమ్మిట్లో మూసీ రివర్ ఫ్రంట్ పెవిలియన్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 2050 కోసం ప్రభుత్వంతో సిఐఐతో కలిసి పనిచేస్తుందంటూ సిఐఐ తెలంగాణ చైర్మన్ సి శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆకర్షణీయమైన పర్యాటక విధానాన్ని రూపొందించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల కోసము తెలంగాణ పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల కోసం 3,500 కోట్లతో ప్రణాళికలు చేపట్టారు. పర్యాటక శాఖ మంజూరు చేసిన 300 కోట్ల నిధులతో వివిధ ప్రాజెక్టులు పనులు దాదాపు పూర్తి కావచ్చాయంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీంట్లో హస్తకళలకు సంబంధించిన స్టాల్ను మిస్ వరల్డ్ స్పెయిన్ 2022 పౌలా ఫ్రైజ్ సంచేస్ను సందర్శించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ గతంలో పేపర్ లీకేజీ సంఘటనలు ఇవన్నీ జరిగిన తర్వాత ఆ బోర్డుకు సంబంధించిన చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మిగతా సభ్యులందరూ కూడా రాజీనామా చేయడంతో తెలంగాణ ప్రభుత్వము, కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేపట్టే నేపథ్యంలోనే చైర్మన్ను మరియు ఇతర సభ్యులను ఎంపిక చేసుకోవడానికి కసరత్తు చేసింది. దీంట్లో టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ ఎం మహేందర్ రెడ్డిని, సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారిని అనితా రాజేంద్ర, విశ్రాంత పోస్టల్ సర్వీస్ అధికారి ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్, జేఎన్టీయూ ప్రొఫెసర్ నర్రి యాదయ్య, జెన్కో ఈడీ ఎరబాడి రామ్మోహన్ రావు, మాజీ మున్సిపల్ కమిషనర్ పాల్వాయి రజనీకుమారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో
చైర్మన్తో పాటు మొత్తం 5 సభ్యులు ఉన్నారు. వీరి వివరాలను ఒకసారి చూసినట్టయితే ముదిరెడ్డి మహేందర్ రెడ్డి ఇతను 1962 డిసెంబర్ 3వ తేదీన ఖమ్మం జిల్లా కిష్టాపురంలో జన్మించారు. విద్యార్హత ఎంటెక్ ఐఐటి ఢిల్లీ నుంచి పొందారు. ఇండియన్ పోలీస్ సర్వీసు ఐపీఎస్ విశ్రాంత డీజీపీగా తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఇతను టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎంపికవడం గమనార్హం. ఇతను 1986లో సివిల్స్కి ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో జగిత్యాల, గుంటూరు, గోదావరి ఖనిలో ఏఎస్పీగా పనిచేస్తూ మావోయిస్టు గ్రూపుల నియంత్రణతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బెల్లంపల్లిలో అదనపు ఎస్పీగా, నిజామాబాద్, కరీంనగర్, గుంటూరు, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఎస్పీగా పనిచేశారు. సైబరాబాద్ కమిషనరేట్లో 4 ఏళ్లు పనిచేశారు. గ్రేహౌండ్స్లో కమాండో ఆర్గనైజేషన్ చీఫ్గా, ఇంటెలిజెన్స్ ఐజీగా, హైదరాబాద్ సిపిగా పనిచేశారు. డీజీపీగా పోలీస్ శాఖలో 30 ఏళ్ల పాటు పనిచేసిన ఆయనకు ఐపీఎం, పీపీఎం అవార్డులు కూడా లభించాయి. ఇక మిగతా టీఎస్పీఎస్సీ సభ్యుల వివరాలను చూసినట్టయితే అనిత రాజేంద్ర, ఈమె 1963 ఫిబ్రవరి 4వ తేదీన చెంచల్గూడ, పాత బస్తీ, హైదరాబాద్లో జన్మించింది. విద్యార్హతలు ఎంఏ, ఎల్ఎల్బి. ప్రభుత్వ సర్వీసులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ విశ్రాంత ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. ఈమె ప్రస్తుతము 2023 ఫిబ్రవరి 28న పదవి విరమణ చేశారు. తర్వాత టీఎస్పీఎస్సీకి ఎంపికయ్యారు. నర్రి యాదయ్య, సర్వేల్, యాదాద్రి జిల్లాలో 1944 ఫిబ్రవరి 10వ తేదీన జన్మించారు. విద్యార్హతలు ఎంటెక్, పిహెచ్డి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. ఇతను ప్రభుత్వ సర్వీసులలో సీనియర్ ప్రొఫెసర్, జేఎన్టీయు హైదరాబాద్గా పనిచేశారు. 1992లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బోధన వృత్తిని ప్రారంభించి జేఎన్టీయు హైదరాబాద్కు 4.5 ఏళ్లు రిజిస్ట్రార్గా, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్గాను పనిచేశారు. 2016 నుంచి ట్రిపుల్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు. ఎర్రబాటి రామ్మోహన్ రావు, ఇతని స్వస్థలం దేవినేనిపాలెం, మధిర, ఖమ్మం జిల్లా. 1963 ఏప్రిల్ 15న జన్మించిన ఇతను విద్యార్హతలు బీఈ సివిల్ ఇంజనీర్, ఎంబీఏ. ప్రభుత్వ సర్వీసులు ఈడీ, టీఎస్ జెన్కో జల విద్యుత్ విభాగంలో పనిచేశారు. 1986లో విద్యుత్ బోర్డులో ఏఈగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా, ఏడబ్ల్యూగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జెన్కోల్లో ఏఈఈ, ఎస్ఈసిగా పనిచేశారు. 2022లో తెలంగాణ జెన్కో జల విద్యుత్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదోన్నతి పొంది ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్నారు. పాల్వాయి రజనీకుమారి, సూర్యాపేట స్వస్థలము. ఈమె 1972 మే 6వ తేదీన సూర్యాపేటలో జన్మించారు. విద్యార్హతలు ఎంఏ, ఎల్ఎల్బి, బీఈడి. విశ్రాంత గ్రూప్ 1 అధికారి, రాజకీయ నాయకురాలు. 1996లో నల్లగొండ జిల్లా బోధన్ పోచంపల్లిలో టీచర్గా నియమితులయ్యారు. 2000 సంవత్సరంలో గ్రూప్ 1 సర్వీస్కి ఎంపికయ్యారు. 2004లో సర్వీస్కి రాజీనామా చేసి సూర్యాపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. 2014లో తుంగతుర్తి నుంచి బరిలో నిలిచారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో గతేడాది కాంగ్రెస్లో చేరారు. ప్రొఫెసర్ అమీలుల్లా ఖాన్, ఇతను స్వస్థలం హైదరాబాదు, వయసు 58 సంవత్సరాలు. విద్యార్హత బీటెక్, పిహెచ్డి. విశ్రాంత పోస్టల్ సర్వీస్ అధికారి. 1993లో ఇండియన్ పోస్టల్ సర్వీస్కి ఎంపికయ్యారు. 1995లో స్వచ్ఛంద పదవి విరమణ వీఆర్ఎస్ తీసుకుని 2004లో ఢిల్లీ జేఎంఐ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పొందారు. ఇతను ఉర్దూ యూనివర్సిటీ సివిల్ సర్వీసెస్ శిక్షణ డైరెక్టర్గా పనిచేశారు. బిఎల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్కు డిప్యూటీ డైరెక్టర్గా, పాలసీ అడ్వైజర్గా వ్యవహరించారు. గ్లోబల్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్గా కూడా ఇతను పేరు ప్రఖ్యాతులు చెందారు. తెలంగాణలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీగా నియమించారు. మొత్తము చూసుకున్నట్టయితే వీటిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆచార్య కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ఎంపికయ్యారు. ఎమ్మెల్సీలుగా నియామకానికి వారి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆమోదం పొందారు. వీరిలో ఆచార్య ముద్దసాని కోదండరాం స్వస్థలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్. 1955 సెప్టెంబర్ 5న వెంకమ్మ ఎం జనార్దన్ దంపతులకు జన్మించారు. హెచ్సియులో పిహెచ్డి పూర్తి చేస్తున్నప్పుడు విద్యార్థి సంఘాన్ని స్థాపించి తొలుత అధ్యక్షుడిగా పనిచేశారు కోదండరాం. ఆ సమయంలో
ప్రొఫెసర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల సంఘం తరపున కూడా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేశారు. మానవ హక్కుల వేదికలో క్రియాశీలకంగా పనిచేశారు. హక్కుల నేత బాలగోపాల్, ఆచార్య బియ్యాల జనార్దన్ రావు, తెలంగాణ ఉద్యమకారులు ఆచార్య జయశంకర్, కేశవరావు జాదవ్లతో కలిసి ఉద్యమాల్లో పనిచేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీకి 2009 నుంచి రాష్ట్రం వచ్చే వరకు నాయకత్వం వహించారు. మిలియన్ మార్చ్, సాగరహారం లాంటి ఉద్యమాలకు నాయకత్వం, సకలజనుల సమ్మె వంటి కీలకమైన ఉద్యమాలు ఆయన నేతృత్వంలో జరిగాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీజేఏసీని కొనసాగించారు. 2018లో తెలంగాణ జనసమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2023 శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇక రెండో వ్యక్తి ప్రముఖ ఉర్దూ దినపత్రికలు వ్యవస్థాపకుడు, సియాసత్ చీఫ్ ఎడిటర్గా జావేద్ అలీఖాన్ కుమారుడైన అమీర్ అలీఖాన్ 50 సంవత్సరాల వ్యక్తి. పాత్రికేయ రంగంలో విశేష గుర్తింపు పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. సుల్తాన్ ఉలుం కళాశాల నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆయనకు ఆంగ్లము, ఉర్దూ, హిందీ, అరబిక్, తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉంది. 1994 నుంచి పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. వృత్తిలో భాగంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రులతో దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటించారు. 2002లో జర్మనీలోని గోథే ఇన్స్టిట్యూట్ నిర్వహించిన అంతర్జాతీయ విజిటర్స్ ఎక్స్చేంజ్లో ప్రోగ్రాంలో భాగస్వామ్యమయ్యారు. ప్రజాస్వామ్య సమస్యలను ప్రతిబింబిస్తూ, రాజకీయ అంశాలను విశ్లేషిస్తూ ఆయన రాసిన వ్యాసాలు ప్రాచుర్యం పొందాయి. తెలంగాణలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఎంసెట్ పేరును ఇకపై ఎప్సెట్గా మార్చనున్నారు. ఎప్సెట్ అనే పేరు ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ సెట్ ఈఏపి సెట్గా మార్చనున్నారు. దీంట్లో ఈ మే నెల 9 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు అనేవి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ పేరును మార్పు చేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, సాక్సులు పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది. వాటితో పాటు టై, బెల్టు, బ్యాగు కూడా ఇవ్వాలని అన్నారు. ఈ నిధులను సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా అందజేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. దీంట్లో 290 కోట్ల వ్యయం అవుతుందంటూ అంచనా వేశారు. 60% మందికి ఇస్తారు, 40% నిధులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకంతో లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంది. ఈ నెల 27న రాష్ట్ర ఆర్థిక శాఖ సమీక్షించిన తర్వాత ఈ సమగ్ర నివేదికను తయారు చేస్తారని తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో అథ్లెటిక్లో ఒక గోల్డ్, మరో సిల్వర్ కలిపి 2 పతకాలు సాధించారు. ఈ నెల 19న చెన్నైలో మొదలైన ఈ పోటీలు జనవరి 39న ముగించనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 23 నుంచి 25 మధ్య 3 రోజుల పాటు నిర్వహించిన అథ్లెటిక్స్లో పతకాల సాధనలో ఆంధ్రప్రదేశ్కు చోటు దక్కలేదు. ప్రకటించిన ఫలితాల్లో తుది జాబితాలో 19 పతకాలతో తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో నిలవడం విశేషం. రాజేంద్ర నగర్లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు కేంద్రము దేశవ్యాప్తంగా రూరల్ టెక్నాలజీ పార్కు ద్వారా పర్యావరణ అనుకూల గృహ నిర్మాణ సాంకేతికతను ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగానే కోనికల్ టైల్స్, కూజా పెంకులను లోపల సీలింగ్కు అమర్చారు. దీని ద్వారా ఎండాకాలం కూడా చాలా కూలింగ్ ఇవ్వనున్నాయి. దాదాపుగా ఇది నమూనా ఇల్లును ప్రదర్శించారు. ఈ టైల్స్ ఇంటి నిర్మాణ వ్యయానికి 30% తగ్గుతుందంటూ కేంద్రం సీనియర్ సలహాదారు మహమ్మద్ ఖాను ఈ సందర్భంగా తెలిపారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ తమ మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ ద్వారా అంగారకుడిపై మంచు రూపంలో ఉన్న నీటి నిక్షేపాలను ఐరోపా శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా కనుక్కున్నారు. దాదాపు 3.7 కిలోమీటర్ల మందంతో అవి విస్తరించి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇక 2003లో అంగారకుడి కక్షలోకి మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటారు చేరింది. అది అందించిన సమాచారంతో మొదటిసారి 2004లో అంగారకుడిపైన మంచు ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు. నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ఎన్ఆర్టీ ప్రవర్తనాధారిత చికిత్స బీటీ మెరుగైన ప్రయోజనాలను చేకూరుస్తాయంటూ ఎన్టీఆర్ సేవలను
ఎన్ఆర్టీ సేవలను అధ్యయనంలో వెల్లడించారు. ఈ కౌన్సిలింగ్లో పొందేవారితో పోలిస్తే బీటీ సేవలను వినియోగించుకునే వాళ్ళు ధూమపానాన్ని త్యజించే అవకాశాలు ఉన్నట్లు ఒడిశాలోని ఎస్సిబి దంత వైద్య కళాశాల ఆసుపత్రి కటక్ ఆధ్వర్యంలో 2021 అక్టోబర్ 19 నుంచి 2023 జనవరి 31 వరకు 93 మంది పొగాకు వినియోగదారులపైన అధ్యయనం నిర్వహించి ధూమపానం, పొగాకు తగ్గించేందుకు దేశంలో మరింత సమగ్ర వ్యూహాలను అనుసరించాలని ఆవశ్యకతను ఇది నొక్కి చెప్పారని అంటూ పరిశోధకులు తెలిపారు. స్వీడన్లోని కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నేతృత్వంలో పరిశోధక బృందం 1998 నుంచి 2012 మధ్య పుట్టిన 12,50,000 మంది చిన్నారులపైన ఒక అధ్యయనాన్ని చేశారు. దీంట్లో చిన్నారుల్లో అభ్యసన సామర్థ్యాలపైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందంటూ వీరు నిర్ధారించారు. 32 వారాల నుంచి 41 వారాల మధ్య సమయంలో జన్మించిన పిల్లల ఎదుగుదలను పరస్పరం పోల్చి చూశారు. కండరాల బలహీనత, సమతుల్యత లేమి, శారీరక వైకల్యం వంటి సమస్యలతో పాటు మానసిక రుగ్మతలను కూడా ముప్పు అధికంగా ఉన్నట్టు వీరు తెలిపారు. ఇక క్రీడా అంశాలు. భారత డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్లో అదరగొడుతున్నాడు. డబుల్స్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్కు ఒక మ్యాచ్ దూరంలో నిలిచారు. మాథ్యూస్ ఎబ్లెన్ ఆస్ట్రేలియాతో కలిసి ఇతడు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్కు దూసుకెళ్తున్నాడు. భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఘనతలు అద్భుతమంటూ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఇతన్ని కొనియాడాడు. భారత్ తొలి టెస్టు ఇంగ్లాండ్లో 246కు ఆల్అవుట్ అయింది. తిప్పేసిన అశ్విన్, జడేజా సత్తా చాటిన అక్షర్, బుమ్రా చెలరేగిన యశస్వి. భారత్ 119 1 వికెట్ల తేడాతో స్కోరు చేసింది. ఇంతవరకు జైస్వాల్ 76 బ్యాటింగ్, అశ్విన్ 68 బాళ్లలో 3 వికెట్లను తీశాడు. ఈ మ్యాచ్లో 504 టెస్టుల్లో జోడీగా 50 మ్యాచ్ల్లో అశ్విన్ 504 స్కోర్ చేయటం, జడేజా పడగొట్టిన వికెట్లు మొత్తం 504. దీంట్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన జంట ఇదే. కుంబ్లే, హర్భజన్ 54 మ్యాచ్ల్లో 501 వికెట్లు రికార్డులు బద్దలైంది. ఇంగ్లాండ్ ఒకే పేసర్తో టెస్ట్ ఆడటం ఇదే తొలిసారి. మార్క్ ఫుడ్ మాత్రం జట్టులో ఉన్నాడు. 6 అన్ని ఫార్మాట్లలో భారత్ తరపున 50 మ్యాచ్లు ఆడిన 6వ ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. అతనికంటే ముందు కోహ్లీ, రోహిత్, ధోని, అశ్విన్, జడేజా వారు ఉన్నారు. భారత్ ఇంగ్లాండ్ల మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ 32 మ్యాచ్ల్లో 2,535, రూట్ 26 మ్యాచ్ల్లో 2,555ను అధిగమించారు. అండర్-19 ప్రపంచ కప్లో భారత్కు వరుసగా 2వ విజయం దక్కింది. దీంట్లో ముషీర్ ఖాను 106 బంతుల్లో 118 స్కోర్ చేశారు. దీంట్లో 9 4లు 4 6లు ఉన్నాయి. ఇండియా ఏ తరపున శతకం సాధించిన సర్ఫరాజ్ 161, భారత్ అండర్-19 జట్టులో సెంచరీ చేసిన ముషీర్ 118 అన్నదమ్ములు వీరిద్దరు. సర్ఫరాజ్ ఖాన్ 160 బంతుల్లో 161 స్కోర్ చేశాడు. దీంట్లో 18 4లు 5 6లు ఉన్నాయి. భారీ శతకంతో కదం తొక్కడంతో ఇంగ్లాండ్ లయన్స్తో జరుగుతున్న 2 అనధికార టెస్టులో ఇండియా ఆధిపత్యం సాధించింది. ఇవి జనవరి 26, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.